హలో అండి. సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈరోజు సీరియల్‌లో అక్షయ్‌తో అవని మాట్లాడుతూ, ఇల్లు నేను అమ్మేసినట్టుగా వాడు దొంగ సంతకాలు సృష్టించి నన్ను మోసం చేశాడండి అని అంటా ఉంటే, అక్షయ్ జరిగిన దాంట్లో నీ తప్పేమీ లేదని అర్థం చేసుకున్నా కాబట్టి, ఆ రోజు నిన్ను లాయర్ దగ్గరికి తీసుకెళ్ళి మాట్లాడాను. ఇంతకు ముందు వరకు నువ్వు తప్పు చేయలేదని మాకు తెలియడం కోసం, నువ్వు ఒక్కదానివే ఒంటరి పోరాటం చేసేదానివి. ఇప్పుడు నువ్వు తప్పు చేయలేదని చెప్పడానికి నీకు నేను తోడుగా ఉన్నాను. నిన్ను అందరి ముందు గర్వంగా తలెత్తుకునేలా చేయడానికి, నిన్ను మోసం చేసిన వాడిని పట్టుకోవడానికి ప్రయత్నిస్తూనే ఉన్నాను. వాడు ఎక్కడుంటున్నాడో తెలుసుకొని వాడింటికెళ్ళాను. వాడింటికి తాళమేసుంది. 1, 2 రోజుల్లో వస్తాడని వాళ్ళు చెప్పారు. వాడు రాంగానే వాడి చేత నిజం ఏంటిది అనేది కక్కిస్తాను. నువ్వేం టెన్షన్ పడకు. నిన్ను మోసం చేసి, నిన్ను బాధపెట్టిన వాళ్ళని ఎవ్వరిని వదలను. నీకు నేనున్నాను. బాధపడకు అనంటాడు. అప్పుడు అవని నేను మీకొక మాట చెప్పాలండి అని అనగానే అక్షయ్ ఏంటి అని అడుగుతాడు. అప్పుడు అవని మీరు మీరేనండి అని కన్నీళ్లు పెట్టుకొని అక్షయ్‌ని కౌగిలించుకుంటది. ఇటు పల్లవి వాళ్ళ రూమ్‌లో అటు ఇటు తిరుగుతూ మీనాక్షి గురించే ఆలోచిస్తూ ఉంటది. "ఏం కూసావు" అని చెంపదెబ్బ కొడతది గదా! అదే తలుచుకుంటూ వాళ్ళ అమ్మా నాన్నలు అన్న మాటలు గూడా తలుచుకుంటూ నాకు సపోర్ట్ చేస్తారనుకున్న మా డాడీ కూడా ఇక్కడికొచ్చి నాతోనే సారీ చెప్పిచ్చారు. మీనాక్షిని వదిలిపెట్టకూడదు. నన్ను కొట్టిన అవని వాళ్ళ అమ్మకి ఎలాంటి పనిష్మెంట్ ఇవ్వాలి? తనని చూసిన ప్రతిసారి నాకు ఆ ఇన్సిడెంటే గుర్తొస్తుంది. వాళ్ళకి ఎలాగైనా బుద్ధి చెప్పాలి. డాడ్‌కి కాల్ చేద్దాం అని ఫోన్ తీసుకొని వాళ్ళ నాన్నకి ఫోన్ చేస్తది. చక్రధర్ ఫోన్ ఎత్తి ఏంటమ్మా అని అడుగుతాడు. డాడ్ రేపు నీకొక గుడ్ న్యూస్ చెప్తాను నేను అని అనగానే ఏ విషయం గురించి అని అడుగుతాడు. ఆ మీనాక్షి విషయం గురించి డాడ్. రేపు నేను చేసే పనితో ఆ మీనాక్షి సిగ్గుతో తల దించుకొని ఇక్కడి నుండి వెళ్ళిపోయేలా ఏం చెయ్యాలో నాకు క్లారిటీ వచ్చింది అని అనగానే ఏంటది? ఏం చేయాలనుకుంటున్నావు అని చక్రధర్ అడుగుతాడు. వెంటనే ఆ పల్లవి ఆ గుడ్ న్యూస్ ఏంటా అనేది రేపు చెప్తాను. పని జరిగిన తర్వాత నీకే అర్థమవుతుంది. సరేనా డాడ్? రేపు నేను చెప్పింది విన్న తర్వాత నువ్వు చాలా హ్యాపీగా ఫీల్ అయితావు అని నవ్వుకుంటూ సరేనా డాడ్ గుడ్ నైట్ అని ఫోన్ పెట్టేస్తది. చక్రధరేమో అమ్మ పల్లవి అమ్మ హలో అని అంటా ఉంటాడు. తర్వాత ఫోన్ చూసి పల్లవి మీనాక్షి గురించి ఏం ప్లాన్ చేసింది అని అనుకుంటూ ఉంటాడు. అంతలో తెల్లారిపోతది. ఒకతను కారు దిగి అవని వాళ్ళ ఇంటికి వస్తా ఉంటాడు. అవని వాళ్ళ అత్తగారు పార్వతి ఏమో వాళ్ళ ఆయనకి ఇంకా వాళ్ళ అత్తగారికి కాఫీ ఇస్తూ ఉంటది. మీకు షుగర్ తక్కువ ఏసిచ్చాను. సరిపోయిందా అత్తయ్య గారు అంటే, వాళ్ళ అత్తేమో సరిపోయింది అని అంటా ఉంటది. అక్కడికాయనొస్తాడు. రాజేంద్ర ఎవరండి మీరు? ఎవరు గావాలి? అని అంటాడు. అప్పుడాయన నేను మీనాక్షి కోసమొచ్చాను. మీనాక్షితో మాట్లాడాలి అని అనగానే పార్వతి, అమ్మ అవని మీ అమ్మగారి కోసం ఎవరో వచ్చారు అనగానే అవని వాళ్ళమ్మ అక్కడికెళ్తారు. అందరొస్తారు అక్కడికి. అవని అమ్మా నీకు తెలిసిన వాళ్ళా? అని అడుగుతది. వాళ్ళమ్మ చూసి హుహు అన్నట్టు తల ఊపుతది. తెలియదు అని. అవని ఎవరండి మీరు? అని అడుగుతది. అప్పుడాయన నేను మీనాక్షి భర్తని అనగానే అవని ఇంకా వాళ్ళ అమ్మగారు షాక్ అయితారు. అక్షయ్ ఇంకా వాళ్ళ అమ్మగారు వాళ్ళందరూ ఆనందిస్తూ ఉంటారు. పల్లవి చిన్న స్మైల్ ఇచ్చి ఏంటి మీరు మా అవని అక్క నాన్నగారా? అని అంటది. అప్పుడాయన అవును అని అంటా ఉంటే పల్లవి ఏమో వాళ్ళ అమ్మగారితో పాటు వాళ్ళ నాన్నగారెవరో గూడా తెలిస్తే బావుంటుందని అందరం అనుకుంటున్నాం. మీరు కూడా వచ్చినందుకు చాలా సంతోషమండి. మీనాక్షి గారు మీకోసం మీ భర్త గారొస్తే ఏం మాట్లాడరేంటండి? మీ భర్త గారొచ్చారన్న ఆనందంతో మాటలు రావడం లేదా? అనంటది. అప్పుడు మీనాక్షి అతను నా భర్త గాదు. అతను ఎవరో కూడా నాకు తెలియదు అనగానే ఇంట్లో వాళ్ళు షాక్ అయ్యారు. పల్లవి ఏమో మీరేమో మీనాక్షి గారు మీ భార్య అంటున్నారు. ఆవిడేమో మీరెవరో తనకి తెలియదని చెప్తుంది. ఏంటండి ఇది? అని అంటా ఉంటే అతను భార్యాభర్తల మధ్య గొడవలు జరగడం కామన్. నాకు మీనాక్షికి మధ్య కొన్ని గొడవలు జరిగాయి. ఆ గొడవల కారణంగా మేమిద్దరం విడిపోయాము అని అంటా ఉంటే పల్లవి ఏమో ఓహో! అని అంటా ఉంటది. ఆయనేమో నా మీద కోపంతో నా భార్య నేనెవరో తెలియదని చెప్తుంది. మేము ఇద్దరం భార్యాభర్తలు అన్న విషయం ఈ ఫోటో చూస్తే తెలుస్తుంది అందరికి అని ఫోటో తీసి చూపిస్తాడు అందరికి. అందులో అతనిది ఇంకా మీనాక్షి ఫోటో ఉంటది. ఇద్దరు నిలబడి ఉన్న ఫోటో పక్కపక్కన. అందరూ చూస్తా ఉంటారు. మీనాక్షి ఏమో హా! అని షాక్ అయితా ఉంటది. అవని గూడా షాక్ అయితా ఉంటది. పల్లవి ఎళ్లి ఆ ఫోటో పట్టుకొని, "ఈ ఫోటో చూసిన తర్వాత మీరు చెప్పింది నిజమేనని అర్థమవుతుందండి" అని పల్లవి అంటా ఉంటే అతనేమో అవునండి. జరిగిన గొడవలన్నీ మర్చిపోయి నేను నా భార్యతో కలిసి ఉండాలని అనుకుంటున్నాను. అందుకే మీనాక్షి కోసం వెతుకుతూ ఇక్కడ మీ ఇంట్లో ఉందని తెలిసి
నా భార్యని నాతో తీసుకెళ్దామని ఇక్కడికొచ్చాను అని అంటా ఉంటే పల్లవి, మీ భర్త మనసు మార్చుకొని మీకోసం వచ్చినప్పుడు మీరు కూడా మీ భర్తని క్షమించొచ్చు కదండీ! మీ అమ్మానాన్నలు కలిసుంటే బావుంటుంది గదా! నువ్వైనా మీ అమ్మకి చెప్పొచ్చు గదక్కా! అనగానే అవని లోపలికెళ్తది. పార్వతి ఏమో, వదిన గారు మీరేం మాట్లాడరేంటి అని అంటా ఉంటే రాజేందర్ కూడా అపార్థాలు చేసుకోవడం, గొడవలు పడడం చాలా సహజం. జరిగింది ఓ పీడకలనుకుని మర్చిపోవచ్చు కదమ్మా! అని అంటా ఉంటే మీనాక్షి ఏమో అయ్యో! అన్నట్టు బాధపడతా ఉంటది. కమలోళ్ళ నానమ్మ గూడా ఆడదానికి ఓర్పు, సహనంతో పాటు క్షమించే గుణం కూడా ఉండాలని అంటారు కదమ్మా! నీ కోసం వచ్చిన భర్తని కాదనుకోవడం మంచిది కాదమ్మా! అనంటది. శ్రేయ ఏమో మీ వారు మిమ్మల్ని వెతుక్కుంటూ వస్తే మీరేం మాట్లాడకుండా టెన్షన్ పడుతున్నారేంటి? మీ వారు ఎవరు అనేది త్వరలోనే చెప్తాను, ఖచ్చితంగా చెప్తాను అని మొన్న మీరు మాతో అన్నారు. మీరు చెప్తారన్న మనిషే మీకోసం వచ్చినప్పుడు మీ భర్తతో హ్యాపీగా వెళ్ళొచ్చు కదండీ! అనంటది. మీనాక్షి అతని దగ్గరికి వెళ్లి, ఇతను నా భర్త కాదు. ఇతనెవరో కూడా నాకు తెలియదు. ఇతన్ని నేనెప్పుడు చూడను కూడా లేదు. ఇతను చెప్తుందంతా అబద్ధం అనంటది. అప్పుడు కమల ఆయన దగ్గరికెళ్లి, ఏయ్! మా అత్తయ్య గారు మీరు తన భర్త కాదని చెప్తున్నారు కదా! ఎవరు మీరు? ఎందుకు అబద్ధం చెప్తున్నారు? అని అంటా ఉంటే అతనేమో, నేను అబద్ధం చెప్పట్లేదండి. నా భార్యకి నా మీద ఇంకా కోపం పోలేదు. అందుకే నేనెవరో తెలియదంటుంది అనంటాడు. అప్పుడు అక్షయ్, అవసరం కోసమో, ఆపద్ధర్మం కోసమో ఎవరైనా అబద్ధాలు చెప్తారు. భర్త కాదు అనే అబద్ధం ఆడవాళ్ళెవ్వరూ చెప్పరు అని అంటా ఉంటే అతనేమో, నేను తనను వదిలేశాను అన్న కోపంతో అలా అంటుందండి. నేను చెప్పేది అర్థం చేసుకోండి అని అనగానే అవని వచ్చి, ఏంట్రా అర్థం చేసుకునేది అని కాలర్ పట్టుకొని, మా అమ్మ నువ్వెవరో తెలియదని చెప్తుంది కదా! అసలు ఎవర్రా నువ్వు? ఎవర్రా చెప్పు అని చంపలు చంపలు వాయిస్తది. కొడతా ఉంటే పల్లవి కంగారు పడుతూ, అక్క అక్క ఆగక్క. ఏంటక్కా ఇది? మీ అమ్మగారు తన భార్య అని చెప్తున్నారు కదా! అతను చెప్పిన మాటలు అబద్ధమైతే అతను చూపిచ్చిన ఫోటో అబద్ధం కాదు కదా! కన్న తండ్రిని పట్టుకొని మర్యాద లేకుండా ఏంటక్కా అలా కొట్టడం తప్పక్కా అని అంటా ఉంటే అవని ఏమో, ఏయ్! నీకేం తెలుసని మాట్లాడుతున్నావు అని సీరియస్‌గా అంటది. అప్పుడు పల్లవి, నాకు తెలుసని చెప్పడం లేదక్కా. ఇది మేమందరం తెలుసుకోవాల్సిన విషయం కాబట్టే మాట్లాడాల్సొస్తుంది. అతను నేనే తన భర్తని చెప్తున్నాడు. మీరేమో అతనెవరో తెలీదు అంటున్నారు. అతను మీ భర్త కాకపోతే మరి మీ భర్తెవరో చెప్పండి. మాట్లాడరేంటండి? మీ భర్త ఎవరు? ఎక్కడుంటున్నారో చెప్తే, మేం వెళ్లి అతనితో మాట్లాడి, ఇతను చెప్తున్నది అబద్ధమా? నిజమా? అనేది తెలుసుకుంటాం. మావయ్య గారు, మీరు ఈ ఇంటికి పెద్దవాళ్ళు. మీరు కూడా ఏం అడగకుండా సైలెంట్‌గా ఉన్నారేంటి మావయ్య గారు? భర్త వచ్చి తన భార్యను తీసుకెళ్తాను అని అంటుంటే, వెళ్ళమ్మా అని చెప్పాలి కదా మావయ్య గారు మీరు అని అంటా ఉంటే, శ్రేయ హ్మ్. అవని అక్క తన తండ్రెవరో చెప్పలేదు. ఇప్పుడు వాళ్ళ అమ్మగారు తన భర్తెవరో చెప్పట్లేదు. వాళ్ళిద్దరూ నిజం చెప్పకపోవడానికి కారణమేంటో, ఈ సస్పెన్స్ డ్రామా ఏంటో నాకేం అర్థం కావట్లేదు అత్తయ్య. ఈ సస్పెన్స్ ఏంటిదో, మనందరికీ కన్‌ఫ్యూజన్ ఏంటిదో ఈరోజు తేలిపోవాల్సిందే మావయ్య అంటది. పల్లవి గూడా ఇద్దరికీ జరిగిన గొడవల వల్ల మీనాక్షి గారు అబద్ధం చెప్తున్నారని అతనంటున్నాడు. వాళ్ళిద్దరి గొడవల వల్ల మనకి తలనొప్పి ఏంటత్తయ్య? మీనాక్షి గారిని తన భర్తతో పంపిచ్చేయండి. అప్పుడే ఫుల్ స్టాప్ పడుతుంది అని అంటా ఉంటే మీనాక్షి ఏమో ఏడుస్తా ఉంటది. అవని బాధపడతా ఉంటది. అక్కడికి చక్రధరొస్తాడు. వచ్చి చెమట తుడుచుకుంటూ ఉంటాడు కర్చీఫ్‌తో. పల్లవి ఏమో డాడ్ మీరేంది ఇక్కడికొచ్చారు అని అడుగుతది. చక్రధర్ అవని వైపు చూసి ఏం లేదమ్మా. చిన్న పనుండి ఈ ఏరియాకొచ్చాను. ఎలాగో వచ్చాను కదా అని నిన్ను చూసి వెళ్దామని వచ్చాను అని అంటా ఉంటే పల్లవి వచ్చి మంచి పని చేశారు డాడ్. ఇక్కడ చాలా పెద్ద డ్రామా జరుగుతుంది. మీరు కరెక్ట్ టైంకొచ్చారు. ఇదిగో ఇతనే మీనాక్షి గారి హస్బెండ్ అంట డాడ్. ఇతను ఈవిడ్ని తీసుకుని వెళ్దామని వస్తే ఆవిడ గారు ఇతను తన భర్త కాదని, ఇతనెవరో తెలియదని అంటుంది. ఈ ఇంట్లో వాళ్ళెవ్వరూ దీని గురించే మాట్లాడడం లేదు. మీరైనా పెద్ద మనిషిగా మీనాక్షి గారికి నచ్చజెప్పి ఆవిడ్ని తన భర్తతో వెళ్ళమని చెప్పండి డాడ్ అంటది. చక్రధరేమో హాస్పిటల్‌లో అవని అన్న మాటలు తలుచుకుంటూ ఉంటాడు. ఈ క్షణం నుండి మా అమ్మకి ఏ కష్టమొచ్చినా, ఎలాంటి నష్టం జరిగినా, ఏం జరిగినా కూడా ఈ వీడియో పోలీసులకు చూపిచ్చి నిన్ను జైల్లో తోయిస్తాను అని అంటదిగా. అది గుర్తుకు తెచ్చుకుంటూ ఉంటాడు. పల్లవి ఏమో ఏం మాట్లాడరేంటి డాడ్ చెప్పండి అని అనగానే చక్రధర్ ఇతనెవరో నాకు తెలుసు అని అనగానే పల్లవి తెలుసా? ఇతనే మీనాక్షి గారి భర్త అన్న విషయం మీకు ముందే తెలుసా? అని అంటా ఉంటే చక్రధర్ వీడు చెప్పింది అబద్ధమని తెలుసు. వీడొక ఫ్రాడ్ అని తెలుసు అనగానే అందరూ షాక్ అయితారు. అవని ఇంకా వాళ్ళమ్మ నవ్వుతూ ఉంటారు. పల్లవి ఏమో
అవని అమ్మగారే ఇతని భార్య అని చెప్పడానికి ఇతని దగ్గర ఫోటో ఉంది డాడ్ అని అనగానే చక్రధర్ చేతిలో ఫోన్ ఉంటే అలాంటి ఫోటోలు ఎన్నైనా మార్ఫింగ్ చేయొచ్చు. ఇప్పుడున్న టెక్నాలజీతో వీడు అమెరికా ప్రెసిడెంట్ కొడుకనో తమ్ముడనో క్రియేట్ చేయొచ్చు. రేయ్, ఇక్కడ డ్రామా చేస్తున్నావేంట్రా? ఎందుకు చేస్తున్నావురా? ఎవరు చేయమని చెప్పారు? రేయ్ చెప్పరా, ఎవడ్రా నిన్ను పంపించింది చెప్పు అని చెంపలు పగలగొడుతూ ఉంటాడు. ఎందుకు చేస్తున్నావురా ఈ పని? ఎవరు పంపించారా చెప్పు అని కొడతా ఉంటాడు. పల్లవి కంగారు పడుతూ ఉంటది. అతనేమో కొట్టకండి సార్ అని అంటూ ఉంటాడు. కొడతా ఉంటే ఆపండి సార్ అని అంటాడు. ఎందుకు కొడుతున్నారు అని అడుగుతాడు. మీరేమో నన్ను ఫ్రాడ్ అని చెప్పి కొడుతున్నారు, మీ కూతురేమో నాకు డబ్బులు ఇచ్చి మీనాక్షి భర్తనని చెప్పమని చెప్పింది అని అనేస్తాడు. పల్లవి షాక్ అవుతుంది. పల్లవి అందరి ముందు తలదించుకుంటది. అతనేమో మీ తండ్రి కూతుర్ల డ్రామా ఏంటి సార్, మీకో దండం, నువ్వు ఇచ్చిన డబ్బుకో దండం అని పల్లవితో అనేసి వెళ్ళిపోతాడు. కమల్ పల్లవి దగ్గరికి వెళ్ళి ఏయ్ ఏంటే కోన్ కిస్కా గొట్టంగాడికి ఎవరికో డబ్బులు ఇచ్చి అత్తయ్య భర్త అని చెప్పమని డ్రామా ఆడిచ్చావా? అక్షయ్ ఏమో మా అత్తయ్య గారు నిన్ను కొట్టారన్న కోపంతో ఇంత నీచంగా డ్రామా ఆడిస్తావా? నువ్వు ఆడదానివా క్రిమినల్వా అంటాడు. అక్షయ్ వల్ల నానమ్మ వసేయ్, నీకు చెడు బుద్ధులున్నాయని తెలుసు గాని మరీ ఇంత నీచమైన పాడు బుద్ధులున్నాయని తెలియదే అంటా ఉంటే పార్వతి ఏమో పల్లవి, నువ్వు ఆవిడ్ని అవమానించినందుకే ఆవిడ నిన్ను కొట్టారు. నువ్వు చేసిన తప్పుకి పాపం మీ అమ్మ వచ్చి ఆవిడికి సారీ చెప్పింది. అంతటితో జరిగిన దాన్ని మర్చిపోకుండా దాన్ని మనసులో పెట్టుకొని అవని అమ్మగారి మీద ఇంత పెద్ద నింద వేయాలని చూస్తావా అంటా ఉంటే కమల్ కాళ్ళు చేతులు విరిచేయకుండా దీంతో మాటలేంటమ్మా అని అంటాడు. రాజేందర్ ఏమో అవని వాళ్ళ అమ్మగారు ఎన్నో సంవత్సరాల తర్వాత కలుసుకున్నారు. తల్లి కూతుళ్ళు కలుసుకోవడం కూడా సహించలేకపోతున్నావా ఛా అని అంటా ఉంటే అక్షయ్ ఏమో మీ అమ్మాయి ఏం చేసిందో నువ్వే చూసావు కదా, దీనికేం సమాధానం చెప్తావు నువ్వు అని చక్రధర్ని అడుగుతాడు. అప్పుడు చక్రధర్ అయినా నీకు ఇలాంటి చండాలపు బుద్ధులేంటి? మీనాక్షి గారిని అవమానించాలని చూస్తావా? ఆడపిల్లవి కాబట్టి నిన్నేం చేయకుండా వదిలేస్తున్నాను. ఇంకోసారి ఇలాంటి పిచ్చి పిచ్చి వేషాలు వేశావంటే చంపేస్తాను నిన్ను అని అంటాడు. పల్లవి లోపలికి వెళ్ళిపోతుంది బాధపడుతూ. చక్రధర్ నా కూతురు చేసిన పనికి నేను సారీ చెప్తున్నాను అని మీనాక్షికి దండం పెట్టి క్షమించండి అనేసి వెళ్ళిపోతాడు అక్కడి నుండి. అవని బాధపడుతూ ఉంటది. అంతటితో ఈ రోజు ఎపిసోడ్ అయిపోతుంది. రేపటి ఎపిసోడ్ లో అక్షయ్ సీరియస్ గా స్కూటీ వేసుకుని వెళ్ళి చక్రధర్ వాళ్ళ ఇంటికి చక్రధర్ ఎక్కడున్నావురా, రారా బయటికి అని అంటా ఉంటాడు. చక్రధర్ వచ్చి నా ఇంటికి వచ్చి ఎందుకు అరుస్తున్నావురా, బలిసిందా అని అంటాడు. అప్పుడు అక్షయ్ బలుపు నాకు కాదురా నీకు అని గల్లా పట్టుకుంటాడు. ఇద్దరు పట్టుకుంటారు ఒకళ్ళనొకళ్ళు. నా భార్య మా ఇంటిని అమ్మేసినట్టుగా ఫోర్జరీ సంతకాలు చేయించి మా కుటుంబాన్ని రోడ్డుకి ఇడుస్తావా అని అంటా ఉంటాడు అక్షయ్. అది విని రాజేశ్వరి షాక్ అవుతుంది. మళ్ళీ అక్షయ్ ఇంటికి వచ్చేసి నాన్న నాన్న అని అంటా ఉంటే అవని ఏమో ఏమైందండి అంత కోపంగా ఉన్నారు అని అడుగుతుంది. మనకు ఇలాంటి పరిస్థితి రావడానికి కారణం ఎవరో తెలిసింది నాన్న అని అంటాడు. కమల్ కోపంగా ఎవడన్నయ్య వాడు అని అడుగుతాడు. అదంతా చేయించింది ఈ పల్లవి నాన్న చక్రధర్ అని అంటాడు. అంతటితో ఈరోజు ఎపిసోడ్ అయిపోతుంది. లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు కదా.